ఏలియన్స్ గుర్తు కనిపెట్టడం ఇక పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఎందుకంటే చిలీలోని అటకామా ఎడారిలో సెర్రో ఆర్మాజోన్స్ అనే పర్వతంపై శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని నిర్మిస్తున్నారు. సముద్ర మట్టానికి దాదాపు 10,000 అడుగుల ఎత్తులో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది విజువల్ లైట్, ఇన్ఫ్రారెడ్ని చూడటానికి అందుబాటులోకి రానున్న ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోపు. 2028లో ఇది పూర్తి కానుంది. ఈ టెలిస్కోప్ మన కన్ను కంటే 100 మిలియన్ రెట్లు ఎక్కువ కాంతిని స్వీకరించగలదు. అంతరిక్షంలో సుదూర గ్రహాలు, నక్షత్రాలను ఈజీగా చూడొచ్చు. ఇతర గ్రహాలపై జీవం ఉందో లేదో తెలుసుకోవటానికి ఈ టెలిస్కోప్ చాలా ఉపయోగపడుతుంది. సెర్రో ఆర్మాజోన్స్లోని ఈఎల్టీ స్థానాన్ని బాగా పరిశీలించే ఎంచుకున్నారు. పర్వతం చాలా ఎత్తైంది, పొడిగా ఉంది. సిటీలోని లైట్లకు దూరంగా ఉంది. ఈ పరిస్థితులు నక్షత్రాలను చూడటానికి అనుకూలంగా ఉంటాయి. అధిక ఎత్తులో ఉండటం వల్ల వాతావరణంలో మేఘాలు, నీటి ఆవిరి వంటి అంతరాయాలు ఎదురుకావు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ముక్కలతో తయారు చేసిన అతిపెద్ద లెన్స్. ఈఎల్టీలో కీలకం దాని భారీ అద్దం. ఇది 128 అడుగులు అంటే 39 మీటర్ల వెడల్పు ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని టెలిస్కోప్ అద్దాల కంటే ఇది చాలా పెద్దది. దీన్ని 5 అడుగుల వెడల్పు ఉన్న 798 చిన్న షడ్భుజాకార అద్దాలతో తయారు చేశారు. వీలైనంత ఎక్కువ కాంతిని సంగ్రహించడానికి ఇవి కలిసి సహకరిస్తాయి. శాస్త్రవేత్తల బృందం అదనపు ముక్కలు కలిపి మొత్తం 949 తయారు చేశారు. శుభ్రపరచడం కూడా లేదా మరమ్మతుల కోసం వీటిని రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఈ భారీ అద్దం ఈఎల్టీ దూరపు నక్షత్రాలు, గ్రహాల్లోని చిన్న అంశాలను సైతం చూడటానికి అవకాశం కల్పిస్తుంది. ఈఎల్టీ ప్రధాన ఉద్దేశం సుదీర గ్రహాలపై జీవం ఉందో లేదో అన్వేషించడం కావచ్చు. ఎలాగంటే ఇది కాంతిని అధ్యయనం చేస్తుంది. ఒక గ్రహం దాని నక్షత్రం సమీపంలో వెళ్తున్నప్పుడు గ్రహంలోని వాతావరణం ద్వారా ఆ నక్షత్రం కాంతి ఫిల్టర్ అవుతుంది. వాతావరణంలోని వివిధ వాయువులు వివిధ రంగుల కాంతిని గ్రహిస్తాయి, కొన్ని రిఫ్లెక్షన్స్ను వదులుతాయి. వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ రిఫ్లెక్షన్ను లేదా శోషణ రేఖలను పరిశీలించవచ్చు. భూమిపై జీవం ఉండటానికి గాలిలో నిండిన ఆక్సిజన్ కారణం. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి జీవం ఉందని సూచిస్తుంది. గ్రహాంతర వాసులు టెలిస్కోప్తో భూమిని చూస్తే ఆ ఆక్సిజన్ను గుర్తించి జీవం ఉందని కనిపెట్టొచ్చు. ఈఎల్టీ ద్వారా కూడా ఇలాంటి పరిశోధనలే చేయనున్నారు. ఇతర గ్రహాలపై ఆక్సిజన్ లేదా మిథేన్ వంటివి గుర్తిస్తే అక్కడ జీవం ఉందని అర్థం చేసుకోవచ్చు. టెలిస్కోప్ ఇంకా పనిచేయటానికి పూర్తిగా రెడీ కాలేదు, కానీ శాస్త్రవేత్తలు ఇప్పటికే దీని పనితీరును పరిశీలిస్తున్నారు. ఈఎన్టీ పరిశీలనలు అనుకరించడానికి కంప్యూటర్ సిమ్యులేషన్ రన్ చేశారు. దీన్ని ప్రాక్సిమా సెంటారీ బి వంటి గ్రహాలపై పరీక్షించారు. ఇది మనకు దగ్గరగా ఉన్న ఎక్సో ప్లానెట్. ఇది ప్రాక్సిమా సెంటారీ నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. దీనికి దాదాపు భూమికి ఉండే లక్షణాలున్నాయి. దీని గురించి చేసిన పరిశోధనల ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. కొత్త టెలిస్కోప్తో ఈ గ్రహంపై ఆక్సిజన్, మిథేన్ వంటి జీవ సంకేతాలను గుర్తించడానికి ఈఎల్టీకి 10 గంటలు మాత్రమే పట్టొచ్చు. ఇది కేవలం 1 గంటలో కొన్ని రకాల వాతావరణాలను అంచనా వేయగలదు. అసలు ఈ ప్రాక్సిమా సెంటారీ బి అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాక్సిమా సెంటారీ బి మనకు కేవలం 4.24 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే ఉంది. అక్కడ మనుషులు బతకడం కష్టమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ దట్టమైన వాతావరణం ఉంటుంది. అయితే ఈఎల్టీకి దానిని అధ్యయనం చేయగల సామర్థ్యం ఉందని తేలటం ఒక శుభపరిణామం. ఇతర గ్రహాలపై కూడా అన్వేషణ సులువవుతుంది. మరిన్ని ఖగోళ వింతలు, విషయాలు, గ్రహాంతర వాసుల గురించి వివరాలు తెలుస్తాయి.